ఏంటి ఇంత టెంప్టింగ్ సెటప్ అనుకుంటున్నారు కదా, ఫుడ్ సెటప్ అనమాట. మంచి ఫుడ్ స్నాక్ చేద్దామని ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇవన్నీ యూజ్ చేసి నువ్వు కొత్త ఐటమ్ చేయాలన్నమాట. అది నేను తిని ఎట్లుందో చెప్పి నీకు మార్క్స్ ఇస్తా. బాగాలేకపోతే నేను షాపింగ్ తీసుకెళ్ళాలి, బాగుంటే నేను షాపింగ్ తీసుకెళ్తా. మనం ఇప్పుడు లసానియా చేయబోతున్నాం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇదే కదా నాకు కావాల్సింది, ఇది 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 అందుకే నేను ఐటమ్ చూస్ చేసుకున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు నీకు ఇయర్ ఫోన్స్ పెట్టేస్తా చెవులలో. నువ్వు నా లిప్ మూమెంట్ పట్టి నేను ఏం చెప్తున్నాను నువ్వు ఏమంటారు ఎనాలిసిస్ చేసుకొని నువ్వు కుక్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఇస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా నేను కళ్ళగంతులు కట్టుకుంటా. ఎలా వస్తున్నాయి ఐడియాలు నీకు? అస్సలు తడబడవే. గార్లిక్ అరుస్తావేంటి? అరవకు. హాయ్ హలో, వెల్కమ్ టు మీ కృషాతో. ఏంటి ఇంత టెంప్టింగ్ సెటప్ అనుకుంటున్నారు కదా, ఫుడ్ సెటప్ అనమాట. మంచి ఫుడ్ స్నాక్ చేద్దామని ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చేసాను అనమాట. మనకి కెఫేస్లో పబ్స్లో దొరుకుతుంది కదా, అట్లాంటి మంచి చీజ్తో బటర్తో టెంప్టింగ్ స్నాక్ చేద్దామని నేనైతే వచ్చేసాను. మా ఇంటికి మొత్తం ఏదో కిచెన్ సెటప్ లాగా మార్చేసాను అనమాట. కాకపోతే ఈ స్నాక్ ఏదైతే ఉందో నేను చేయట్లేదు, నేను చెప్తుంటే మా ఆయన మిస్టర్ విక్కీ చేయబోతున్నాడు అనమాట. కాకపోతే ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. నేను చెప్తే దాన్ని చేయడం ఏముంది అని అనుకుంటారు కదా, ట్విస్ట్ ఏంటో దాన్ని తీసుకొచ్చి చెప్తా. సో నువ్వే జాగింది, నేను చేస్తే తినడం కాదు, తిని మళ్ళీ బాగాలేదు అని ఒక ట్యాగ్లేని ఇవ్వడం కాదు. నువ్వు చేస్తే ఇప్పుడు నేను తిని ఎట్లుందో చెప్తా. నీకు వచ్చిన వంట ఇవన్నీ ఉన్నాయని యూజ్ చేసి ఏదో ఒకటి చేయి. ఏం అర్థం కాకపోతే ఇలా గుడ్లు నేను ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసి నువ్వు కొత్త ఐటమ్ చేయాలన్నమాట. అది నేను తిని ఎట్లుందో చెప్పి నీకు మార్క్స్ ఇస్తా. బాగాలేకపోతే నేను షాపింగ్ తీసుకెళ్ళాలి, బాగుంటే నేను షాపింగ్ తీసుకెళ్తా. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు లసానియా చేయబోతున్నాం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. లసానియా అంటే తెలియదు నీకు? నాకు తెలీదమ్మా. ఇదే కదా నాకు కావాల్సింది, ఇది 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 అందుకే నేను ఐటమ్ చూస్ చేసుకున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎందుకు అని అంటే నేను మామూలుగా అయితే నా పనీర్ కర్రీ అట్లా చూస్ చేసుకుందాం అనుకున్నా నీతో వంట చేయడానికి. అయన్నొద్దు, పాయింట్కి రా. నువ్వే వంట చేయాలి, కాకపోతే నేను చెప్తా ఎట్లా చేయాలి. ఓకే, అట్లా కాదు, నువ్వు నీకు ఇయర్ ఫోన్స్ పెట్టేస్తా చెవులలో. నువ్వు నా లిప్ మూమెంట్ పట్టి నేను ఏం చెప్తున్నాను నువ్వు ఏమంటారు ఎనాలిసిస్ చేసుకొని నువ్వు కుక్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఇస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా నేను కళ్ళగంతులు కట్టుకుంటా. ఎలా వస్తున్నాయి ఐడియాలు నీకు? అస్సలు తడబడవే. బాగా చెప్పారు సార్. ఇంకా మజా ఏమొస్తుంది అందులో, ఫన్ ఏముంటుంది అందులో, వాళ్ళు ఎట్లా అవుతున్నప్పుడు. సో అదనమాట ప్రాసెస్. నీకోసం నేను ఇయర్ ఫోన్స్ రెడీగా పెట్టేశాను. రెడీ కదా, మ్యాటర్ అర్థమైంది కదా. నార్మల్ చికెన్ మటన్ అయితే నువ్వు ఏదో చేసిస్తావు, అట్లా కాదు, డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇది. సో లెట్స్ స్టార్ట్. సో పెట్టుకున్నావా? ప్లే అవుతుందా సాంగ్ అయితే ప్లే అవుతుంది. ప్లే చేయలేదు అనుకోవద్దు, ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టేశాను. ఏమైనా వినిపిస్తుందా? ఏం వినిపించలేదా? మస్తు కొట్టవుతుంది అవుతుంది నేను. వినిపిస్తుందా? ఒక్కటి కొట్టాలా? నిజంగా వినిపిస్తుందా? యాక్టింగ్ చేస్తున్నాను, ఇది నాకంటే పెద్ద యాక్టర్. వాల్యూమ్ అయితే నేనైతే ప్లే చేశాను, ఫుల్ వాల్యూమ్ కూడా పెట్టేసాను అనమాట. ఇప్పుడు నేను బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంటా. నా ఫ్రాక్ బెల్ట్ ఉంది, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం మ్యాచింగ్ లాగా. చాలా సెకలు ఉన్నారా నీలో? నా ఇయర్ ఫోన్స్ నాకు తెలియదు, నా పాడ్స్ ఎట్లా పనిచేస్తావు, ఈ ఫ్యాన్ నాకు తెలుసులే, నా పాడ్స్ ఎట్లా పనిచేస్తావు. బాబోయ్, సప్పుడు ఉంది చెప్పచ్చుగా, కొంచెం తక్కువనే చేస్తా, చెవులు పగిలిపోతాయి ఎంత పెట్టుకుంటే.
ఓకే గైస్ లెట్స్ గో. బట్టర్ బట్టర్ వినిపిస్తుందా? ఏం చెప్తున్నావు? బట్టర్ 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 వేయి, కొంచెం కొంచెం కొంచెం, మొత్తం కాదు కొంచెం. వేసినావా? వేసావా? వేసిన గార్లిక్ 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 వేయి. అరుస్తావేంటి? అరవకు. గార్లిక్ ఏం చేస్తున్నావు? నాకు ఏదో వినిపించింది అది వేస్తున్నాను. గార్లిక్ వేయి. కరెక్ట్ గా వేస్తున్నావా? మాడిపోతుంది అది. చెప్పు. బెల్ పెప్పర్స్, ఆనియన్స్ అయ్యి. గార్లిక్ వేసావా? గార్లిక్ వేసావా? బటర్ వేసిన, గార్లిక్ వేసిన. ఆనియన్స్, బెల్ పెప్పర్స్ అయ్యి. నేను ఏం చేస్తుండో ఏందో. వేస్తుంటే వేసినా అని చెప్పాడు మళ్ళీ. మధ్యలో పాటలు పాడుకో విక్కీ. వేసావా ఆనియన్స్, బెల్ పెప్పర్స్? వేసినావా ఆనియన్స్, బెల్ పెప్పర్స్? చెప్పు చెప్పు. వేసినావా ఆనియన్స్, బెల్ పెప్పర్స్? వేసిన. సరే చెప్పచ్చు కదా, నాకు ఎట్లా తెలుస్తుంది? అవి ఫ్రై అయినాక చెప్పు నాకు. నాకు వినిపిస్తలేదు నువ్వు మాట్లాడేది. ఇంపేదు అందుకే పెట్టినా. ఇంపేయట్లేదు నాకంట. ఎట్లా వినిపిస్తుంది పాటలు వింటుంటే? కలుపు దాన్ని, కలుపు. కలుపుతున్నా. కలుపుతున్నావా? థ్యాంక్స్. హోప్ఫుల్లీ కరెక్ట్గానే వేసాడని అనుకుందాం. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ మైదా. మైదా అండి, ఆ? మైదా కొంచెం, మొత్తం కాదు. మంచి చెప్పు, మెల్లగా చెప్పు. మైదా మైదా అన్న వెయ్యి, మొత్తం వేయకు, కొంచెం. పాలు వేయాలా? పాలు కాదు, మైదా కొంచెం, ఒక 2 స్పూన్స్ వేయి. అర్థమైంది. 2 స్పూన్స్ మైదా వేయి. అర్థమైనట్టు పాలు అంటుందో ఏం చేస్తుందో. ఇప్పుడు కలపాలా? అది రోస్ట్ అయ్యేదాకా, రోస్ట్ అయ్యేదాకా కలపాలి. రోస్ట్ అయ్యేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపు. ఏం పాట వింటున్నావు? ఏం పాట వింటున్నావు? ఏం పాట వింటున్నావు? మొహంగాల కదా. ఏం పాట వింటున్నావు? కలుపుతున్నా. చికెనే అన్న నెక్స్ట్. చికెన్. చికెన్ వచ్చి వినిపించిందే. అంటే అది ఇవన్నీ వినిపిస్తున్నావు కానీ చికెన్ అనగానే మాత్రం వినిపించింది. చికెన్ అది డిఫరెంట్ టేస్ట్. చికెన్ అనగానే మాత్రం ఏదో జన్మలో కోళ్ళు ఏవో పాపం చేసుకున్నాయి మా ఆయన విషయంలో. పొద్దుదాకా చికెన్ 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 తింటూనే ఉంటాడు. అవంటే ఎందుకంత పగను ఏమో. బ్రౌన్ కలర్ వస్తే చెప్పు. కావాలని మాట్లాడతలేడా? చెప్పు. బ్రౌన్ కలర్ వస్తే చెప్పు. బ్రౌన్ కలర్ వస్తే చెప్పు. కలిపిన నెక్స్ట్ టైం చెప్పు. కలుపుడు కాదు, అవి ఫ్రై అయ్యాయా? ఫ్రై అయి చేస్తున్నా. ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఏంది? అవి ఫ్రై కావాలి ఫస్ట్. అవి ఫ్రై కావాలి ఫస్ట్. ఏం కావాలి? అవి ఫ్రై కావాలి ఫస్ట్. కొంపదీసి ఇట్లా ఇట్లా అని అయితే ఇంటలేవు కదా కెమెరామెన్? అట్లయితే వేస్తలేడు కదా? లేదు లేదు. ఆ సరిగ్గా కుక్ అవుతుందా? చెప్పు. నెక్స్ట్ టైం వేయాలి. పాలు పోయాలి అందులో. పాలు. ఇది ఈజీ ఉంది. ఇది ఈజీ కాదు. ఎంత పోయాలి? హాఫ్ కంటే తక్కువ. రసాయన అవుతుందో, అది ఎంత గబ్బు అవుతుందో, అసలు ఉడకని ఇచ్చినావో నాకు ఏం అర్థమవుతుంది. స్మెల్ ఇంత కూడా వస్తుంది అదైతే. వా, ఇది ఎవడు తింటాడు ఇవన్నీ అసలు? ఇప్పుడు నువ్వు తింపి అది నువ్వే తినాలి. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం? చేయడం వరకే నా పని. నెక్స్ట్ క్రీమ్ వేయి. క్రీమ్ 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 వేయండి. అవి బాయిల్ అయిపోతే క్రీమ్. ఎన్ని ప్యాకెట్స్ వేయాలి? క్రీమ్ ప్యాకెట్స్ కాదు, క్రీమ్ క్రీమ్ వేస్తున్నా. ఎన్ని 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 బౌల్లో ఉంది క్రీమ్.
అది చీజ్. మొత్తం వేయాలా? ఫస్ట్ క్రీమ్ వేయి 3 స్పూన్స్. బౌల్లో క్రీమ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడో. దాని తర్వాత చీజ్ స్లైస్, ఒక ఫుల్ చీజ్ స్లైస్. చీజ్ వేసినా ఒకటి వేసావా? క్రీమ్ వేసావా? చీజ్ వేసినా క్రీమ్ వేసావా? ఒకటి వేసినా. ఒకటే వేయాలి. క్రీమ్ వేసావా అంటున్నా. వేసినా ఒకటి వేసినా. ఒకటి వేసినావా అంటే ఒకటి వేసినా అంటే ఏంటి? సరే కలుపు కలుపు. బాగా బాయిల్ అవుతుందా, ఉడుకుతుందా? నా మొహం చూసి కూడా నేను ఏదో ఇది ఎట్లనే మాట్లాడుతూనే ఉంటుందని వదిలేసింది. బాయిల్ అవుతుందా? నెక్స్ట్ చీజ్ వేసినా. నెక్స్ట్ బాయిల్ అయిపోతే ఆ బౌల్లో వేసేసేయాలి. ఏంటి అయిపోయిందా? అసలు ఇది ఏంది? ఏం చేయాలి? ఏమైతుంది? నాకేం అర్థమవుతలేదు. సరే బాయిల్ అయిందా? బాయిల్ అయిందా? అర్థమవుతలేదు. బాయిల్ అయిందా? కలిసిందా? అంతా కలిపినా కలిసిందా? మంచిగా. ఎంటీ బౌల్ ఉందా? ఎంటీ బౌల్. నెక్స్ట్ ఏంది? ఎంటీ బౌల్. బౌలా? ఎంటీ అందులోకి వేసేసాయి. వైట్ సాస్ అయిపోయింది. అయిపోయిందా కుకింగ్? కుకింగ్ కాదు, వైట్ సాస్ అయింది. టొమాటో ప్యూరీ. ఎంత వేయాలి? మొత్తం వేసామా? చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ వేసిన. ఆరిగానో మళ్ళీ వేయాలా? ఇంకొకటి ఆరిగానో. ఎంత? కొంచెం వెయ్యి. ఏమేయాలి? బౌల్లోకి తీ. వేరే దాంట్లో వేయాలా? కొట్టేటట్టున్నాడు బాంబో వాయిస్. ఫస్ట్ వైట్ సాస్కి రెడ్ సాస్కి, వైట్ సాస్కి శాంతంగా ఉండి రెడ్ సాస్కి ఇట్లా అయిపోయింది వేసినా మాట్లాడుతున్నాడు బాంబో. ప్లేట్ తీసుకో. ఏం తీసుకోవాలి? ప్లేట్ తీసినా. వేరే దాంట్లో వేసినా అది ఆల్రెడీ. ప్లేట్ ఉంది. బ్రెడ్ ఏం పెట్టాలి? బ్రెడ్ ఒక్కటి పెట్టినా. ఫస్ట్ వైట్ సాస్ చేసినావు కదా, ఇందాక తీసిన దీని మీద పెట్టాలా? ఒకటి వైట్ సాస్. ఫస్ట్ దా సెకండ్ దా? ఫస్ట్ ఎంత పెట్టాలి? దాని మీద స్ప్రెడ్ చేయి. బ్రెడ్ మీద 2 సైడ్సా? ఒకటే బ్రెడ్ పెట్టావు కదా, ఒకటి వైట్ సాస్ పెట్టేసి దాని మీద పెట్టు. పెట్టినా. ఇంకొక బ్రెడ్ పెట్టు. క్లోజ్. సెకండ్ పెట్టాలా? ఇంకొక బ్రెడ్. ఇంకొక బ్రెడ్ పెట్టాలా? ఇప్పుడు రెడ్ సాస్. మళ్ళా పెట్టాలా దాని మీద? రెడ్ సాస్ ఇంకొకటి. మళ్ళా దాని మీద పెట్టాలా? మళ్ళా దాని మీద మొత్తం వేసావా? పెట్టినా. బ్రెడ్ ఇంకో బ్రెడ్ పెట్టాలా? పెట్టినా. చీజా? చీజ్ దాని మీద పెట్టు. పెట్టినా. చీజ్ మొత్తం అన్ని పెట్టేసినావా? 1 by 1. ఒకటి నాకు ఇప్పిస్తామైంది ప్లేట్లో పెట్టి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసా? ఓవెన్. అమ్మో వద్దు, నేను ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నా. మొత్తం ప్రాసెస్ అయితే నేను చూడలేదు కాబట్టి
యాక్చువల్గా బేసిక్గా దీన్ని ఇప్పుడు ఏదైతే ఉందో ఓవెన్లో బేక్ చేయాలన్నమాట. నేను దీన్ని చూడట్లేదు, ఓవెన్ ఇక్కడికి తీసుకురాలేదు కాబట్టి ఈ ప్లేట్నే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి నేను ఇప్పుడైతే సీరియస్గా దీన్ని ఇప్పటివరకు చూడలేదు. ఓవెన్లో పెట్టి బయటికి వచ్చిన నేను కూడా పెట్టాను, మా క్యూటీకి చెప్పేస్తాను పెట్టమని. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టు, బేక్ చేసుకొని తీసుకురా. అది 1 hour later. కాల్తుంది. సో బేసిక్గా బేక్ చేసుకొని వచ్చిందనమాట. ఓవెన్ ఇక్కడ తేలేదు కాబట్టి దీన్ని 1.5 minute బేక్ చేసుకొని వచ్చాము. ఇవన్నీ ఇది యూజ్ చేయలేదా? క్రీమ్ ఏమన్నా కదా, క్రీమ్ ఏమన్నా కదా, అది వాడనే లేదా అసలు. సరే ఇప్పుడు ఇది ఈ అద్భుతాన్ని నేను టేస్ట్ చేయకుండా పాపం మన చుట్టాలు మనల్ని పలకరీయడానికి వచ్చారు, వాళ్ళని పిలిచి నువ్వు కూడా తినాలి. కమ్ గైస్ కమ్ హియర్. పాపం వాళ్ళు వరంగల్ నుంచి మమ్మల్ని కలవడానికి వస్తే ఈ అప్పుడు కాల్తుంది. ఇది ఏంది తెలుసా? లసాన్యా. ఫస్ట్ హాయ్ చెప్పండి. దిస్ ఇస్ లక్కీ అండ్ దిస్ ఇస్ మిల్కీ. మీ మామ చేసిన అద్భుతమైన ఈ ప్రయోగాన్ని ఎట్లుందో చూసి చెప్పండి. ఇందులో రెడ్ సాస్ వేయలేదా నువ్వు? అది ఎట్టుపోతున్నావు ఇట్లా? ఇది పెట్టిన తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టి మళ్ళీ ఇదే ఇవ్వన్నా కదా రెడ్ సాస్. సెకండ్ టైం కూడా అదే పెట్టాను. మరి అది ఎందుకు చేసావు? నీకు టమాటా చట్నీ అనుకున్నావు ఇది, నేను బ్రెడ్ ఇట్లా ముంచుకొని తినడానికి. ప్రాసెస్ ఉందని బేసిక్గా 2 సాస్లు కష్టపడి చెమటలలో చేశాడు, బట్ అది వేయలేదంటే ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది వేస్తే బాగుండేది. ఇదిగో ఉప్పని తినండి, ఎట్టుందో చూడండి, చెత్తనంగా తినండి. అవుతుందో సరే, మీతో పాటు తోడుగా నేను కూడా తింటా. ఏం చేయాలి, ఇంత చీజ్ తిన్నట్టుంది. ఆ టొమాటో లేదు. ఇప్పుడు ఇట్లా టమాటా చట్నీ ఇట్లా నంచుకొని తిన్నట్టు తినాలి దీన్ని. అందుకే వంట అట్లా అట్లా చేయొద్దు, నార్మల్ వచ్చినట్టు చేయాలి. కాకుండా నేనేదో మజాక్ చేసిన బాగుంది, మీరు నేను బాగాలేదంటే తిన. ఇది మంచిగా ఉందా? నోటి తిరుగు, అది తిరుగు. చాలా బాగుంది, ఇది బాగుంది. ఇంత గలీజ్ ఉంది తెలుసా ఇది, అంత గలీజ్ ఉంది. ఫస్ట్ ఇది ఏది, నువ్వు బ్రెడ్ తినద్దు, మధ్యలో ఉన్న స్టఫ్ తిను. మైదాలో అసలు ఆ మైదా మరగనిచ్చావా, పాలు మరగనిచ్చావా? ఇయ్యమన్నదల్లా నాన్ స్టాప్ వేసుకుంటా పోయినావు. గలీజ్ ఉంది. ఆనియన్స్ అసలు ఉడకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే ఒక్క ఇంత కూడా స్మెల్ రాలేదు. ఒక్క బ్రెడ్ తిని బాగుందంట, నీకు తినిపిస్తాయి మధ్యలో. తిను తిను చెప్పు. ఇప్పుడు ఆయన భయపడి చెప్తున్నారో వాళ్ళకి నిజంగా నచ్చిందో తెలియదు, కానీ ఇట్లా మాత్రం లసాన్యా చేయరు. దయచేసి ఇట్లా మాత్రం చేయకండి. నెక్స్ట్ టైం నేను స్నాక్స్ వీడియోలో లసాన్యా ఎలా చేస్తారనేది చూపిస్తాను. పాప చేస్తుంది, సూపర్ చేస్తుంది. సో ఇదండి అద్భుతమైన బ్లాగ్. ఒకసారి ఇట్లా కళ్ళు గంటలు కట్టుకొని ఇయర్ ఫోన్స్ కట్టుకొని వంటలు అయితే చేయకండి, సర్వనాశనంగా చండాలంగా వచ్చింది. సో ఈ హిట్టా ఫ్లాప్ అంటే ఫ్లాపే. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.